అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి పాట. మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? రాకాసి లోయ తరువాయి భాగం. కోయ యువకుల వెంట అరణ్యంలో కొంత దూరం ప్రయాణించేసరికి కేశవుడు వాళ్లకు తాము బ్రహ్మపుర రాజ్య సరిహద్దులు దాటి పారిపోవటం అంత తేలిక కాదని అర్థమైపోయింది. బ్రహ్మపుర సేనానాయకుడు పంపిన సైనికులు అరణ్య మార్గాల వెంట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అంతేకాక అర్ధరాజ్యం వస్తుందన్న ఆశతో కొందరు ఆటవికులు కేశవుడి కోసం చెట్లు పుట్టలు వెతుకుతున్నారు. ఇంతమంది కన్నుగప్పి పారిపోవటం సాధ్యమా అన్న అనుమానం ముగ్గురిని బాధించసాగింది. రాజ్య సరిహద్దులు దాటిపోయేందుకు సైనికులు ఎవ్వరికీ తెలియని రహస్య మార్గాలు మీకేమైనా తెలుసా అని కేశవుడి ముసలి తండ్రి కోయ యువకుల్ని ప్రశ్నించాడు. మాకు ఈ అరణ్యంలో తెలిసిన అనేక రహస్య మార్గాలున్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి బ్రహ్మపుర సైనికులకు తెలియదని నా నమ్మకం. మనకు ప్రమాదం వచ్చేది వాళ్ల నుంచి కాదు, రాజు ఇస్తానన్న అర్ధరాజ్యానికి ఆశించి మిమ్మల్ని పట్టుకో చూస్తున్న ఆటవికులే మనకు ప్రమాదకారులు. వాళ్లకు కూడా అన్ని గుప్త మార్గాలు తెలుసు అన్నాడొక కోయువకుడు. అంతలో వాళ్లకు ఎదురుగా ఉన్న కొండరాళ్ల మీద కొందరు సైనికులు కనిపించారు. వాళ్ల వెంట ఇద్దరు ఆటవికులు కూడా ఉన్నారు. అందరూ చెట్ట చాటుకు పదండి, సైనికులు మనకేసి వస్తున్నట్లుంది అంటూ కోయ యువకులు చప్పున వెనుతిరిగి చెట్ల మాటుకు పరిగెత్తారు. కేశవుడు, జయమల్లు, ముసలివాడు కూడా వాళ్ల వెంట పరిగెత్తారు. అందరూ చెట్ల చాటున దాక్కుని సైనికుల కేసి చూడసాగారు. జయమల్లు పెద్దగా నిట్టూరుస్తూ, మేం కోయ వేషాలు వేసుకున్నాం కదా, అలాంటప్పుడు సైనికులతో దాగుడు మూతలెందుకు? నిర్భయంగా వాళ్ళు చూస్తుండగానే రాజ్య సరిహద్దులు దాటవచ్చునే అన్నాడు. సైనికులకు మీరు కోయవాళ్లలా కనిపించవచ్చునేమో, కానీ వాళ్ల వెంట ఉన్న ఆటవికులు మీరెవరైంది వెంటనే పసిగట్టగలరు అన్నాడొక కోయ యువకుడు. జయమల్లు అతన్ని మరేదో అడగబోయేంతలో వెనక వైపు నుంచి పెద్ద కలకలం వినపడింది. చప్పున అందరూ అటుకేసి తిరిగి చూశారు. దూరంగా చెట్ల చాటు నుంచి తమకేసి వస్తున్న సైనికులు కొందరు వాళ్ళకు కనిపించారు. వాళ్ళింకా మనని చూడలేదు, మనం ఎటూ పారిపోయేందుకు అవకాశం ఉన్నట్టు లేదే అంటూ కేశవుడు విల్లంబులు చేతికి తీసుకున్నాడు. కోయ యువకుడు అతన్ని వారిస్తూ, అంతమందితో మనం యుద్ధం చెయ్యలేము, అదుగో ఆ కనపడే గుహల్లో ఎక్కడైనా దాక్కుందాం అంటూ కొండకేసి బయలుదేరాడు. అందరూ చెట్ల చాటున నక్కుతూ ముందుకు కదిలారు. ఎదురుగా కొండ పొదల్లో వాళ్లకు చాలా గుహలు కనిపించాయి. సైనికులు తమ కోసం ఆ గుహలు వెతకటం ప్రారంభిస్తే తాము బోనులో చిక్కిన ఎలుకల్లాగా దొరికిపోతారు. ముసలివాడు ఈ అనుమానాన్ని కోయ యువకులకు చెప్పాడు. వాళ్లను ఇలాంటి అనుమానమే బాధిస్తున్నది. చెట్ల చాటున దాక్కునే అవకాశమే లేదు. తమను అన్ని వైపుల నుంచి సైనికులు చుట్టుముట్టుతున్నట్లుంది. బహుశా వాళ్ళు గుహల్లో తమ కోసం వెతికేందుకు వస్తున్నారు. అదృష్టమల్లా ఇంతవరకు తాము వాళ్ల కంటపడకపోవటమే. హఠాత్తుగా ముందు నడుస్తున్న కోయ యువకుడు ఆగిపోయాడు. అతడి మార్గానికి ఎదురుగా ఉన్న ఒక రాతి చాటు నుంచి ఒక నక్క ఎగిరి దూరంగా దూకింది. ఆ వెంటనే 2 చిన్నపిల్లలు దానికేసి పరిగెత్తాయి. కోయ యువకుడు బాణం తీసి తల్లి నక్కను దూసుకుపోయేటట్టు వదిలాడు. అది వెనక్కి తిరిగి చూడకుండా ఎదురుగా ఉన్న గుహల్లో ఒకదానికేసి దౌడు తీసింది. అదృష్టం కొద్దీ మనకి నక్క ఎదురైంది. అది ప్రవేశించిన గుహ చూశారు కదా, మనం కూడా దాంట్లోకే వెళదాం అన్నాడు కోయ యువకుడు. సైనికులు ఆ గుహలన్నీ గాలించేందుకు వస్తున్నారు అన్నాడు జయమల్లు. వస్తే ఏం, మనం ఆ గుహలో ఉండం కదా, శత్రువు నుంచి పరిగెత్తే నక్క ఏది? పారిపోయేందుకు మరో మార్గం లేని గుహలో ప్రవేశించదు. పైగా ఇది పిల్లల నక్క అన్నాడు కోయ యువకుడు. కేశవుడు, అతడి ముసలి తండ్రి జయమల్లు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళు కోయ యువకుల వెంట పరిగెత్తి గుహలో ప్రవేశించారు. గుహ అంతా చిమ్మ చీకటిగా ఉంది.
ఎక్కడా వెలుగులేదు. కోయ యువకుడి ఊహ తప్పని ఆ ముగ్గురూ భావించారు. గుహలో నుంచి బయటకు పోయేందుకు మరో మార్గం ఉన్నట్టు లేదే అన్నాడు జయమల్లు నిస్పృహగా. కోయ యువకులిద్దరూ మెల్లగా ఏదో మాట్లాడుకోసాగారు. కేశవుడు గుహలో నుంచి తల బయటికి పెట్టి అన్ని వైపులకు కలయ చూశాడు. సైనికులు వాళ్లకు దారి చూపుతున్న ఆటవికులు గుహలకేసి వస్తున్నారు. కేశవుడు చప్పున వెనుతిరిగి ఏదో అనబోయేంతలో కోయ యువకుడి చేతిలో కాగడా గప్పున వెలిగింది. అతడు జయమల్లు కేసి తిరిగి, నక్క ఇంకా ఈ గుహలోనే ఉన్నదని మీ అనుమానమా అంటూ నవ్వి, అది వెళ్ళిన మార్గానే మనము పోవలసి ఉంటుంది అంటూ ముందుకు కదిలాడు. అందరూ కలిసి గుహలో ఓ 20 అడుగుల దూరం నడిచేసరికి హఠాత్తుగా పెద్ద గాలి తాకి కోయ యువకుడి చేతిలోని కాగడ గొప్పుమంటూ ఆరిపోయింది. చూశారా, గుహ నుంచి బయటికి పారిపోయేందుకు మార్గం ఎక్కడ ఉన్నదో తెలిసిపోయింది అంటూ కోయ యువకుడు పక్కకు 2 అడుగులు వేసి పైనుంచి పెద్ద వెలుగు అతడి మీద పడింది. అతడు తత్తిమా వాళ్లకు సంజ్ఞ చేసి అక్కడ ఉన్న రాళ్ల ఆధారంతో పాకుతూ పైనున్న కంత అంచుకులను గట్టిగా పట్టుకొని ఒక్క ఊపులో పైకి వెళ్ళిపోయాడు. మిగిలిన నలుగురు కూడా అతన్ని అనుసరించి గుహలో నుంచి ఉన్న రహస్య మార్గం గుండా త్వరగా బయటకు వెళ్లారు. అక్కడ కొండ మీద నిలబడి చూస్తే ఆ ప్రదేశమంతా నిర్జనంగా కనిపించింది. దూరంగా దిగువన ఒక నది ప్రవహిస్తున్నది. ఆ నదిలోకి చొచ్చుకు వచ్చిన ఒక కొండ, దాని మీద నుంచి నదిలోకి పడుతున్న ఒక జలపాతము వాళ్ళ కంటపడింది. ఆ జలపాతం చాటున ఒక స్వరంగము ఉంది. ఆ సొరంగం నీటి మార్గాన కొద్ది దూరం ప్రయాణించి అవతల ఉన్న నది పాయను చేరవచ్చు. అది దాటితే కపిల రాజ్యం అన్నాడొక కోయ యువకుడు. అంతలో 2వ కోయ యువకుడు చిన్నగా అరిచి, చూడండి చూడండి, అదుగో ఆ నది ఒడ్డున గుట్టల చాటుగా సైనికుల శిబిరాలు కనిపిస్తున్నవి అన్నాడు. అందరూ అటుకేసి చూశారు. నది అంచున 10-12 డేరాలు ఉన్నవి. వాటి ముందు ఒక పెద్ద ఈటె పట్టుకొని ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు. సైనికులందరూ మన కోసం కొండలు గుట్టలు గాలించేందుకు వెళ్ళినట్లుంది. ఆ ఒక్కడే కాపలా కాస్తున్నాడు. వాణ్ణి హతమారిస్తే మనం నదిని నిరాటంకంగా దాటవచ్చు అన్నాడు కేశవుడు. అవునన్నట్లు అందరూ తల ఊపారు. కేశవుడు రొండిన వేలాడుతున్న చిన్న కత్తిని వరలో నుంచి లాగి పిల్లిలాగా ఆ సైనికుడి కేసి నడవసాగాడు. సైనికుడి దృష్టి మరోవైపుకు మళ్ళీ ఉన్నది. కేశవుడికి వెనుకగా అందరూ బయలుదేరారు. ఒక్క బాణం దెబ్బతో సైనికుణ్ణి చంపవచ్చు, కానీ సచ్చే ముందు వాడు కేక వేస్తే తమ ఉనికి వాడి అనుచరులకు తెలిసిపోతుంది. వాణ్ణి కిక్కురు మనకుండా తుదముట్టించాలి. అందరూ ఇలా ఆలోచిస్తూ చడి చప్పుడు లేకుండా రాళ్ల చాటున నక్కుతూ వెళుతున్నారు. ఇంతలో కేశవుడు కాపలా సైనికుడి వెనక నుంచి బండరాయి చేరి దాని వెనుక నుంచి ఒక్క ఊపులో పైకెగిరి సైనికుడి మెడకేసి కత్తి విసిరాడు. సైనికుడు కిక్కురు మనకుండా దుంగలాగా ముందుకు పడిపోయాడు. కేశవుడు లేచి నిలబడ్డాడు. అక్కడికి సుమారు 100 గజాల దూరంలో నదీ తీరం ఉన్నది. తీరాన 4-5 దోణె పడవలు నీటిలో తేలియాడుతున్నవి. కేశవుడు చెయ్యి ఊపగానే అందరూ బిలబిలమంటూ నదీ తీరానికి పరిగెత్తారు. అందరం కలిసి ఒకే దొన్నెలో వెళ్ళటం మంచిది. నదిలో కొన్ని చోట్ల సుడిగుండాలున్నాయి. ఖాళీగా ఉన్న దోణెనొక దానిని ముందుకు తోస్తూ వెనక్గా మనం వెళ్ళాలి. అంత ప్రమాదం జరిగేటట్టుగా ఉంటే అందరం నదిలో దూకి ఈదక తప్పదు అన్నాడు కోయ యువకుడు. ఆ విధంగానే అందరూ ఒక దోణెలో ఎక్కి కూర్చొని మరొక దోణెను పెద్ద గడకర్రతో ముందుకు తోస్తూ జలపాతం వైపు కదిలారు. నదిలో చాలా సుడిగుండాలు ఉన్నమాట నిజం. అలాంటి ప్రదేశాల్లో ముందున్న దోణె చిక్కుకునే సమయానికి దాన్ని పక్కకు నెడుతూ తమ పడవ వాటిల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడుతూ కొద్దిసేపటికల్లా జలపాతాన్ని సమీపించి ఒక్క ఊపులో దాని వెనుక ఉన్న సొరంగ మార్గాన్ని చేరారు. సొరంగ మార్గంలో నదీ జలం విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్నది. జలపాతం నుంచి వెళ్ళేటప్పుడు పడవలో ఉన్న వాళ్ళందరూ పూర్తిగా తడిసిపోయారు.
ఈ సొరంగం అంచులకు తగిలిన దోనె ముక్కలు చెక్కలు కావటం తథ్యం అన్నాడు ముసలివాడు. అంతలో ముందున్న ఖాళీ దోనె సొరంగం అంచులకు గుద్దుకొని పెళపెళమంటూ విచ్చిపోయింది. ఇంతలో కేశవుడు వాళ్ళున్న దోనె దానిని వేగంగా తాకి తలకిందులయ్యింది. దోనెలో ఉన్న వాళ్ళందరూ నదీ ప్రవాహంలో పడిపోయారు. జ్యేష్ఠ, కనిష్ఠ, మీరెలా ఉన్నారు? మన కోయ అనుచరులు క్షేమమా అంటూ కేశవుడు ముసలి తండ్రి పెద్దగా కేక పెట్టాడు. ఆ కేకకు జవాబుగా ఒకేసారి 4 గొంతులు పెద్దగా పలికినాయి. అయ్యా, నువ్వు ఈదగలవా? సహాయం కావాలా అంటూ కేశవుడు తన తండ్రి కేసి రాబోయాడు. కనిష్ఠ, ఇక్కడ అయ్య ఎవరు అంటూ ముసలివాడు కస్సుమని శిష్యులు కోయ గడేగంజ్ అనుచరుల అంతా సొరంగం అంచునన్న గండశిలకు తగలకుండా జాగ్రత్తగా ముందుకు పదండి. ఈ మౌనానందుడు గజీతగాడు, ఏం భయం లేదు అన్నాడు. 4-5 నిమిషాల కాలం స్వరంగ జలంలో ఈదిన తరువాత హఠాత్తుగా అందరూ నీటి వరవడి వల్ల ముందుకు నెట్టబడ్డారు. ఈ వైపున మరో జలపాతం ఉన్నట్లుంది మనం అంటూ కేశవుడు కీచుమన్నాడు. స్వరంగ మార్గాన ప్రవహిస్తున్న నీరు 30-40 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న నదిలోకి హోరుమనే శబ్దంతో పడుతున్నది. కేశవుడు అతడి అనుచరులు అంత ఎత్తు నుంచి దబీమంటూ నదిలో పడిపోయారు. ఒక్క క్షణకాలం అందరికీ ప్రాణాలు కడబట్టినంత పనైంది. ఆ వెంటనే తెప్పరిల్లి ఒకరినొకరు పేరు పేరున పిలుచుకొని అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుసుకుని నది ఆవతలి తీరానికి ఈదసాగారు. బాగా అలసిపోయి ప్రాణాలు సొమ్మసిల్లి ఉన్న ఆ 5గురు తీరాన్ని సమీపిస్తూనే దాని అంచున కత్తి కటార్లు పట్టుకుని తమ కేసి చూస్తున్న కొందరు ఆటవికుల్ని చూశారు. నది ఒడ్డున నిలబడి తమకేసే చూస్తున్న ఆటవికుల్ని చూస్తూనే కోయ యువకులు కీచుమన్నారు. ఆ ఆటవికులు తమ జాతి వాళ్ళు కాదు. వాళ్లకు తమ జాతికి వైరం ఉన్నది. తాము వాళ్ళు కంటబడటం అంటే పోరు తప్పదు. జలపాతంలో నుంచి నదిలోకి పడినప్పుడు తమ ఆయుధాలన్నీ ఒక్క కత్తి తప్ప అన్నీ నీటిపాలైనయ్యి. జ్యేష్ఠ, కనిష్ఠ, మీ ఆయుధాలన్నీ సురక్షితంగా ఉన్నవా? ఈ ఆటవికులు మన శత్రువులో మిత్రువులో తెలియటం లేదు. వాళ్ళు మొత్తం 5గురి కన్నా ఎక్కువ లేరు. పోరు తప్పకపోతే మన ఆయుధాలే మనకు రక్షణ అన్నాడు కేశవుని ముసలి తండ్రి. కేశవుడు, జైమల్లు కూడా తమ నడుముకు వేలాడుతున్న కత్తులు తప్ప సర్వం పోగొట్టుకున్నారు. ఒడ్డున నిలబడి తమకేసే చూస్తున్న ఆటవికుల దగ్గర బాణాలున్నట్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో తమను వాళ్ళు దూరం నుంచి ఏమీ చెయ్యలేరు. జైమల్లు, కేశవుడు ఇలా ఆలోచిస్తూ వాళ్లకు నేల తగలగానే ఈతమాని ఒడ్డుకేసి నడవసాగారు. అంతలో ఆటవికుల్లో ఒకడు వెనుతిరిగి పెద్దగా కేక వేశాడు. ఆ వెంటనే ఒక పెద్ద రాతి చాటు నుంచి పులి చర్మం తలకు చుట్టుకుని ఉన్న ఓ స్థూలకాయుడు అక్కడికి వచ్చాడు. అతడి దృష్టి నీటిలో నుంచి ఒడ్డుకు వస్తున్న కేశవుడు వాళ్ల మీద పడింది. వెంటనే అతడు అదిరిపడుతూ 5గురు జమాజెట్టీల్లాంటి వెధవలు, వీళ్ళందర్నీ పట్టుకోవటం మన వల్ల ఎలా అవుతుంది? వాళ్లను కూడా కేకవేయండి అన్నాడు. జ్యేష్ఠ, కనిష్ఠ, ఈ దుర్మార్గుల పని చూడండి మీరు. ఈ లోపల వీళ్లకు సహాయం వచ్చే ఆ 4గురిని మేము పరలోక యాత్రకు పంపుతాం అంటూ ముసలివాడు ఒడ్డు మీదకు ఎగిరి చెట్లకేసి పరిగెత్తాడు. అతడికి వెనుకగా కోయ యువకులు కూడా పరిగెత్తారు. కేశవుడు, జైమల్లు ఒడ్డుకు చేరి కత్తులు దూసే లోపలే ఆటవికులు 5గురు వాళ్ల మీదకు ఉరికారు. స్థూలకాయుడు అటూ ఇటూ గెంతుతూ రొప్పుతూ మంచి గిత్తల్లాంటి కుర్రాళ్ళు కాళ్ళు చెయ్యి విరిచారో మీ ప్రాణాలు తీస్తాను, ఒక్క గాయం కూడా కాకూడదు, ఒక దెబ్బ తగలకూడదు, జాగ్రత్తగా పట్టుకోండి అని అరవసాగాడు. ఆటవికులు 5గురు సుడిగాలిలా వచ్చి మీదపడటంతో కేశవుడికి, జైమల్లు కూడా ఆత్మరక్షణకు తమ కత్తులు ఉపయోగించే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు ఆటవికుల్ని ఎదుర్కొని పిడికెళ్లతో పొడుస్తూ కాళ్లతో వాళ్ల డొక్కల్లో బలంగా తన్నసాగారు. ఆటవికులు మాత్రం
వాళ్లను తిరిగి బలంగా కొట్టకుండా కాళ్ళు పట్టుకొని కింద పడవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది నిమిషాల్లో వాళ్ల ప్రయత్నం ఫలించింది. కేశవుణ్ణి, జయమల్లును ఇద్దరేసి కాళ్ళు పట్టుకొని కింద పడవేసి తాళ్లతో వాళ్ల చేతుల్ని బిగించి కట్టారు. ముసలివాడు, కోయ యువకులు పరిగెత్తిన చెట్ల ప్రాంతాన్నించి పెద్దగా అరుపులు, పెడబొబ్బలు వినిపించాయి. అవసరమైతే చంపండి, కానీ ప్రాణాలతో పారిపోనివ్వకండి అంటూ ఒక కంఠం భీంకరంగా గర్జిస్తున్నది. తన తండ్రి, కోయ యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారని కేశవుడు గ్రహించాడు. కాని తను ఇప్పుడు నిస్సహాయుడు. ఆటవికుల నాయకుడైన స్థూలకాయుడు చేతులు కట్టబడి ఉన్న కేశవుణ్ణి, జయమల్లును పరీక్షగా చూస్తూ, దుక్కర్లాంటి కుర్రాళ్ళు నా నౌకర్లు 5గురిని పట్టి చేతులతోనే చావచిత కొట్టారు అంటూ నవ్వసాగాడు. మా కత్తులు మాకిచ్చి నీ నౌకర్లు నువ్వు కూడా రండి, పోరాడదాం అంటూ కేశవుడు పులిలాగా గర్జించాడు. స్థూలకాయుడు ఆ మాటలకు నవ్వుతూ, కత్తులు, బాణాలు ఉపయోగిస్తే ఎవరో ఒకళ్ళు చావక తప్పదు, చాలా ధన నష్టం అన్నాడు. కేశవుడు, జయమల్లు ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళకు ఆ క్షణంలోనే తాము ఎలాంటి దుర్మార్గుల చేత బందీ చేయబడ్డారో అర్థమయ్యింది. వీళ్ళు మనుషుల్ని పట్టుకొని బానిసలుగా అమ్మే నరరూప రాక్షసులు. అందుకే తమను ఏమాత్రము గాయపరచకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. మా అయ్య ఏమైనట్టు? అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉన్నదే అన్నాడు కేశవుడు ఆదుర్దాగా. జయమల్లు నిస్పృహగా తలాడిస్తూ, మీ అయ్య, ఆ కోయ యువకులు కూడా మనలాగే ఈ దుర్మార్గులకి దొరికిపోయి ఉంటారు అన్నాడు. చెట్ల ప్రాంతం నుంచి హఠాత్తుగా పెద్ద చావుకేక వినిపించింది. అందరూ అటుకేసి తలలు తిప్పారు. చూస్తుండగానే 4 ఆటవికులు తమ అనుచరులిద్దరినీ తలా కాళ్ళు పట్టుకొని మోసుకుంటూ అక్కడికి వచ్చారు. స్థూలకాయుడు వాళ్లను చూస్తూనే పళ్ళు కొరికి, 2 చావులా? వీళ్లతోటి వాళ్ళు ఆ 3 ఏమయ్యారు అని ప్రశ్నించాడు. అయ్యా, వాళ్లను గాయపరచకుండా పట్టుకుందామని ప్రయత్నిస్తే ఆ దుర్మార్గులు తమ దగ్గర ఉన్న కత్తులతో ఈ 2 నరికారు, మరిద్దరిని గాయపరిచారు. వాళ్ళు నది ఒడ్డునే పడి పారిపోతుంటే మన వాళ్ళు తరుముతూ పరిగెత్తారు అని చెప్పాడు ఆటవికుల్లో ఒకడు. స్థూలకాయుడు పట్టరాని కోపంతో గున్న ఏనుగుల్లాగా నిలువెల్లా వణికిపోతూ, మన వాళ్ళు 4 చస్తే 2 పట్టుకున్నామన్నమాట, అంటే 2 జీవాలు నష్టం, ఇలా అయితే వ్యాపారం సాగినట్టే, ఛీ సొంటల్లారా అంటూ గంతులేశాడు. అతడి అనుచరులు కాసేపు తలలు వంచుకొని ఊరుకుని తరువాత మెల్లగా, అయ్యా, ఆ గాయపడ్డ 2 కూడా మోసుకుపోవాలి కదా, వీళ్లను కాస్త తోడు రమ్మనండి అంటూ కేశవుణ్ణి, జయమల్లును పట్టుకొని వాళ్లకేసి చూశారు. ఈ మాటలతో స్థూలకాయుడు గోటంలా ఎగిరిపడి నిప్పులు చెరిగే కళ్ళతో తన నౌకర్లకేసి చూస్తూ, మీరు చేసిన వెధవ పనికి మరికొందరు తోడు కూడా కావాలా? ఆ గాయపడ్డ పిరికి కుంకలు గుడారాల దగ్గరకు నడిచి రాలేరా అని కేకపెట్టాడు. వాళ్ళు బాగా గాయపడ్డారు. ఒకడికి గొంతులో కత్తి దెబ్బ తగిలింది, 2వ వాడికి డొక్కలో కత్తిపోట్లు పడి ఇప్పుడో ఇంకాసేపటికో అంటున్నారు. నౌకరు మాట పూర్తి చెయ్యకముందే స్థూలకాయుడు కీచుగొంతుతో పెద్దగా అరిచి, చచ్చిన వాళ్లను, చావు బతుకుల్లో ఉన్నవాళ్లను పోషించటానికా నేను వ్యాపారం చేస్తున్నది? ఈ శవాలను, ఆ గాయపడ్డ వాళ్ళందర్నీ నదిలోకి విసిరేసి వేగిరం రండి, ఆ నెత్తురు వాసనకు ఇక్కడికి సింహాల మంద వచ్చినా రావచ్చు అన్నాడు. ఛీ, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి, ప్రాణాలతో ఉన్న వాళ్లను నీటిలోకి తోయించుతావా అంటూ కేశవుడు బిగ్గరగా కేకపెట్టి తన చేతి కట్లను తెంచుకునేందుకు ప్రయత్నించాడు. కేశవుడి చీత్కారం వింటూనే స్థూలకాయుడు చిరునవ్వు నవ్వి కొనవీప్రితో కొట్టుమిట్టాడుతుండేవాడు. నేల మీద చస్తేనేం, నీటిలో చస్తేనేం, పైగా నెత్తురు చూశానో నా హృదయం తల్లడిల్లిపోతుంది. నాది చాలా మెత్తని మనసు, మీకు ఒక్క దెబ్బ తగలకుండా, చిన్న గాయం కాకుండా ఎంత జాగ్రత్తగా పట్టుకున్నానో చూశారు గదా అన్నాడు. ఆ నరరూప రాక్షసుడి మాటలకు ఏమని జవాబు చెప్పాలో కేశవుడికి, జయమల్లుకు అంతుపట్టలేదు.
తమకేనాడైనా అవకాశం దొరికితే వాణ్ణి నిలువునా చంపాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. స్థూలకాయుడు తన నౌకర్లను హెచ్చరించి బయలుదేరాడు. 1 గంట కాలం అడవిలో నడిచిన తరువాత అందరూ పెద్ద పెద్ద గుడారాలున్న ఒక చోటుకు చేరారు. వీళ్ళిద్దరినీ దొంగకు బిగించండి, ఆ తరువాత మీలో 2 బయలుదేరి వెళ్ళి ఆ పారిపోయిన 3 ఏమయ్యారో, వాళ్ళ వెంటబడ్డ వాళ్ళేమయ్యారో తెలుసుకురండి అన్నాడు స్థూలకాయుడు. కేశవుణ్ణి, జైమల్లును నౌకర్లు ఒక పొడవాటి దొంగకున్న కంతల్లో కాళ్ళు పెట్టించి దానికి అటూ ఇటూ ఉన్న రంధ్రాల్లో కొయ్యమేకులు దిగకొట్టారు. వాళ్ళిద్దరి కంఠాలకు ఇనుప పట్టెడలు బిగించి వాటిని కలుపుతూ ఒక గొలుసు కట్టారు. వాళ్ళిద్దరినీ పక్కన మరికొందరు ఇలాంటి వాళ్లే ఉన్నారు. మనం ఎంత చిక్కుల్లో పడ్డాము, మన బతుకు పశువుల కంటే హీనమైపోయింది కేశవ అన్నాడు జైమల్లు ఎక్కడలేని దిగులుతో. అధైర్యపడకు మల్లు, మనం పారిపోయేందుకు అవకాశం చిక్కకపోదు. నా అదుర్ద అల్లా మా అయ్య ఏమయ్యాడనేదే అన్నాడు కేశవుడు. ఈ పగలంతా గడిచి చీకటి పడే లోపల స్థూలకాయుడు కేశవుడు జైమల్లు ఉన్న చోటికి 4-5 సార్లు వచ్చాడు. వాళ్ల యోగక్షేమాలను గురించి కన్న తండ్రి కన్నా ఎక్కువగా విచారించాడు. తన నౌకర్ల చేత మంచి ఆహారం కూడా పెట్టించాడు. వీళ్ళిద్దరినీ మన కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. వీళ్ళు 6 మనుషుల పెట్టు. ఆ చచ్చిన 4 ధర, వీళ్ల ధర ఎంత లేదన్నా 100 బంగారు కాసులు ముట్టితే తప్ప నాకు కలిగిన నష్టం పోడదు. ఇంతకీ ఆ పారిపోయిన 3 దుర్మార్గులు, వాళ్ల వెంటపడిన చవటలు ఏమైనట్లు అంటూ స్థూలకాయుడు తన నౌకర్ల మీద విరుచుకుపడ్డాడు. చీకటి పడిన కొద్దిసేపటికి ఏడుపులు మూలుగులతో స్థూలకాయుడి నౌకర్లు 10 మంది గుడారాల దగ్గరకు వచ్చారు. వాళ్ళు చావు బతుకుల మీద ఉన్న తమ అనుచరులిద్దరినీ మోసుకు వచ్చారు. వాళ్ళు రావటం చూస్తూనే స్థూలకాయుడు పెద్ద కొరడా ఒకటి తీసుకొని రొప్పుతూ కేకలు పెడుతూ వాళ్లను సమీపించి, ఆ 3 ఎక్కడా? ఈ 2 ఎందుకు గాయపడ్డారు? వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చినట్లు లేదే అంటూ కొరడాతో వాళ్లను బాదాడు. ఆ దెబ్బలకు నౌకర్లు లబోదిబోమని, అయ్యా, ఆ 3 మాలో మరొకడిని చంపి అరణ్యంలోకి పారిపోయారు. ముఖ్యంగా ఆ ముసలివాడు మనిషి కాదు, మనిషి రూపం ఎత్తిన రాక్షసుడు. వాడి కత్తి సాము, వాడి ధాటి అంటూ పెద్దగా బావురుమన్నాడు. మీ చచ్చు విధవలంతా చేరి నన్ను ముంచారు. 2 జమా 6 ఖర్చు. ఇలా అయితే ఇక మన వ్యాపారం సాగినట్టే. ఇప్పుడు ఆ 2కి 125 బంగారు కాసులొస్తే తప్ప అస్సలు గిట్టుబాటు కాదు అంటూ స్థూలకాయుడు కొరడా గాలిలో తిప్పుతూ కుప్పిగంతులు వేయసాగాడు. ఆ రాత్రి కేశవుడికి జైమల్లుకు కూడా నిద్రపట్టలేదు. కొయ్యదుంగలో బిగించి ఉన్న కాళ్ళు 2 చచ్చుపడిపోయినట్లుగా ఉన్నవి. చుట్టూ ఉన్న అడవిలో పులుల గాండ్రింపు, సింహగర్జనలు వాళ్లకు హడలు పుట్టించాయి. తను బానిస వ్యాపారి చేతిలో చిక్కిపోయాననే దిగులు కూడా కేశవుడికి తన తండ్రి అరణ్యంలో ఎక్కడో సురక్షితంగా ఉన్నాడనే సంగతి ఆనందం కలిగించింది. తెల్లవారుతూనే స్థూలకాయుడు 2 వ్యక్తులను వెంట పెట్టుకుని కేశవుడు జైమల్లు ఉన్న చోటికి వచ్చాడు. అతడి వెంట ఉన్న వ్యక్తులిద్దరూ మంచి పట్టువస్త్రాలు ధరించి, చెవులకు పెద్ద పెద్ద పోగులతో, జరీ కండువాలతో గొప్ప వర్తకుల్లా ఉన్నారు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాం. ఉంటాను.